జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. సార్, తను చేయని తప్పని తన కంటగడితే అత్త ఏంటి ఎవరైనా ఆవేశపడతారు. అది సహజం కూడా కాదు సార్. ఏంట్రా సహజం? ఇవాళ మీ మావే మీదకొచ్చింది, రేపొద్దున్న నిజం చెప్తే నా మీదకొస్తుంది. నువ్వు కూడా తనకి అనుకూలంగా చెప్పకపోతే రేపొద్దున్న నీ మీదకు కూడా వస్తుంది. ఇక్కడ అంత నీచులెవరూ లేరు కాంతమత్త. ఎమ్మెల్యే గారు, మా కాంతమత్త చెప్పినాయి, మా గుండె చెప్పినాయి పచ్చి అబద్దాలని మీకిప్పుడే నిరూపిస్తాను. ఎలా నిరూపిస్తావు నువ్వు? ఎవరినైతే మా ఇంటికి పిలిచి ఎంబ్రాయిడరీ వర్క్ నేర్పిస్తామని చెప్పామో వాళ్ళని మళ్ళీ పిలిపిస్తాను. మీ సమక్షంలోనే వాళ్ళకి మేము ఎలాంటి ట్రైనింగ్ ఇచ్చామో, వాళ్ళకి ఏ ఏ పనులు నేర్పించామో వాళ్ళ నోటితోనే చెప్పిస్తామండి. అప్పుడైనా ఈ అక్క తమ్ముళ్ళు నాటకాలు ఆడుతున్నారని, మా మీద లేనిపోని నిందలేస్తున్నారని మీకే అర్థమవుతుంది. సరేనమ్మా, వాళ్ళందరినీ వెంటనే పిలిపించు. నిజాలేంటో ఇప్పుడే తెలుస్తాను. అలాగేనండి. బావా, ఓపల్ని ఫోన్ ఇవ్వు. చెప్పండి చిట్టమ్మా. రంగమత్త, ఎక్కడున్నావా? మా ఇంటి దగ్గరే గొడ్ల సావిట్లో ఉన్నానమ్మా. సరే, ఒండు పనగా బయలుదేరి మా ఇంటికి వచ్చేసండి. అలాగే చిట్టమ్మా. చెప్పు చిట్టమ్మా. పద్మత, ఎక్కడున్నావా? ఎక్కడే, పొలంలో అందరం కలుపు తీస్తున్నామమ్మా. అలాగా, సరే సరే. అత్త, మనల్ని అందరు నట్టుకొని మా ఇంటికి వచ్చేసాయి. అలాగేనమ్మా, 10 నిమిషాల్లో అక్కడ ఉంటాం. ఏమే, చిట్టమ్మ ఫోన్ చేసింది, అందరినీ ఇంటికి రమ్మంటోంది. పదండి వెళ్దాం. అలాగే అక్క. ఒరే అవతారం, జనాలు ఇక్కడికొచ్చి నిజాలు చెప్పారంటే అదే జనాలతో మనల్ని కుక్కని కొట్టినట్టు కొట్టిస్తారా? అలా జరగకూడదంటే జనాల మైండ్ సెట్ మొత్తం మార్చేసి మనకు అనుకూలంగా చెప్పేట్టుగా ప్లాన్ చెయ్యాలి. వెళ్దాం పద. పదక్క. పద. చెప్పు సిట్టమ్మా. లక్ష్మమ్మ, అర్జెంటుగా బయలుదేరి మా ఇంటికి వచ్చేసాయి. అలాగేనమ్మా. ఒరే తమ్ముడు, ఇప్పుడేం చేద్దాంరా? ఆ చిట్టమ్మ ఎవరెవరికో ఫోన్ చేస్తుంది. దాన్ని ఎలాగైనా తిప్పికొట్టాలి. ఎవరికి ఫోన్ చేద్దాంరా? ఇంకెవరికి చేస్తావక్క? ఆ పద్మకేసేయి. అదనుకో ఈజీగా నీ ట్రాపింగ్ లో పడిపోద్ది. పైగా ఆవేశపర్రాలు కాబట్టి సిట్టమ్మ మీద శాలరీకిపోద్ది. అవునరా, ఫస్ట్ దానికే ఫోన్ చేస్తాను. ఫోన్ ఇవ్వు. స్పీకర్ పెట్టాక. నమస్కారం కాతమ్మ గారు. నమస్కారం పద్మ, ఎలా ఉన్నావు? ఏమోనమ్మా, మా ఆయన మాత్రం నువ్వు వచ్చ సౌందర్యలా ఉన్నావంటాడు. చుట్టుపక్కల జనాలేమో కాదు కాదు నువ్వు జయప్రదలా ఉన్నావు అంటారమ్మా. ఎలా ఉన్నావంటే అర్థం నీ ఫేస్ గురించి, పర్సనాలిటీ గురించి అడిగానని కాదు, మరి బాగున్నావా లేదా అని. బాగోకపోతే మా ఆయన ఎలా చేసుకుంటాడమ్మా? కత్తి లాంటి ఫిగర్ ని కాబట్టి కసక్కును పెళ్లాడేశాడు. దీనమ్మ కడుపు మాడ. నేను అడుగుతుందేంటి చెప్తుందేంట్రా? పిచ్చివాగుడంతా వాగుతుంది. చూడు పద్మ, ప్రస్తుతానికి ఎక్కడున్నారు? మీ ఇంటికొచ్చే తోవలో ఉన్నామమ్మా. ఎందుకమ్మా? ఏం లేదు, మీ అందరికీ చిట్టెమ్మ రకరకాల పనుల్లో ట్రైనింగ్ ఇచ్చింది కదా. చిట్టెమ్మ ఇవ్వడం ఏంటమ్మా? మీరే కదా ఇప్పించింది. ఒరే తమ్ముడు, ఈ పద్మేంట్రా ట్రైనింగ్ నేనే ఇప్పించానని చెప్తుంది. ఓరి బాబోయ్, ఇదే మాట ఎమ్మెల్యే గారి ముందు చెప్పిందనుకో కొంపలు అంటుకుపోతాయక్క.
ఏంటేంటేంటేంటి మీకు పొలంలో కలుపు తీయడానికి ట్రైనింగ్ ఇచ్చిందా? ప్రపంచంలో దాన్ని ఎవరైనా ట్రైనింగ్ అంటారా? కూలి పని చేయించడం అంటారు. అవును, పొలంలో కలుపు తీయమంటే మాత్రం మీరెలా తీశారమ్మా? ట్రైనింగ్ అంటే చెయ్యాలి కదండి. ఏంటి మాట్లాడుతున్నావు పిన్ని? అసలు అసలు నేనెప్పుడు మిమ్మల్ని పొలానికి తీసుకెళ్ళను? నేనెప్పుడు మిమ్మల్ని కలిపేయమని చెప్పాను? పైగా నేను ట్రైనింగ్ ఇప్పుతున్నానని చెప్తున్నావా? మీకెప్పుడన్నా కలుపు తీయడంలో ట్రైనింగ్ ఇచ్చారా? బా, అంటే అది అది ఏంటి చిట్టి, వాళ్ళని చెప్పనివ్వకుండా బెదిరిస్తున్నావా? ఎమ్మెల్యే గారు, ఇలా భయపడితే నిజాలు రావండి. వాళ్ళేం చెప్పాలనుకుంటున్నారో స్వేచ్ఛగా చెప్పనివ్వండి. సరే కాంతమ్మా. అమ్మా పద్మ, మీరేం చెప్పాలనుకుంటున్నారో ధైర్యంగా చెప్పండి. నేనున్నాను మీకు సపోర్ట్గా. ఆ మహానుభావురాలు చిట్టమ్మ రోడ్లు ఓడవడంలోనూ ట్రైనింగ్ ఇచ్చిందండి. బాధ్యతాయుతమైన మేయర్ పదవిలో ఉండి వాళ్ళకి సహాయం చేయాల్సింది పోయి వాళ్ళని ఇలా కూలీలుగా మారుస్తావా? చెప్పుకోకలమ్మా, మాట్లాడవే. అయ్యో రామా, కూలీలుగా మారిస్తే పర్వాలేదండి. వాళ్ళు కష్టపడితే కూలీ వాళ్ళకివ్వాల్సింది పోయి ఈ తల్లి కూతుళ్ళిద్దరూ నొక్కేస్తున్నారు. ఏంటి కాంతమ్మ గారు, ట్రైనింగ్ తీసుకునేటప్పుడు కూడా మాకు కూలీ వస్తుందండి? ఆ అంటే ఇన్నాళ్ళుగా మీరు చేసిన కష్టానికి కూలి పనులకి డబ్బులు ఇవ్వలేదా మీకు? ఏంటండి, ట్రైనింగ్ తీసుకునేటప్పుడు కూలీ ఎందుకు ఇస్తారు బాబు? మీరు కూడా విచిత్రంగా మాట్లాడుతున్నారు. చిట్టమ్మా, వాళ్ళు చెప్పింది నిజమా? వాళ్ళు కష్టపడుతుంటే ఆ కష్టానికి ఫలితం మీరు తీసుకుంటున్నారా? లేదు ఎమ్మెల్యే గారు, ఎక్కడ ఏదో పొరపాటు జరిగింది. వాళ్ళు చెప్తున్న దాంట్లో ఒక్క ముక్క కూడా నిజం లేదండి. సార్, అవసరమైతే చిట్టమ్మ తన డబ్బులు పోగొట్టుకుంటుంది తప్ప పరాయి వాళ్ళ సొమ్ము ఎప్పుడు తీసుకోవచ్చు సార్. నాన్న రవిచంద్ర, నీ కళ్ళతో నువ్వే చూసావు కదా. ఒకరు కాదు, ఇద్దరు కాదు, 10 మంది ఆడవాళ్లు అన్యాయం జరిగిందని తమని మోసం చేసి తమకి రావాల్సిన కూలీ మొత్తం చిట్టమ్మే నొక్కేసిందని చెప్తుంటే నువ్వేంటి నీ పెళ్ళాన్నే సపోర్ట్ చేస్తూ ఉంటావు? కాంతమత్త, నిజాలేటో తెలియకుండా నోరు జారద్దు. ఇదిగో పద్మ పిన్ని, నిజం చెప్ప. మా నాన్నలందరికీ పొలంలో కలుపు ఎలా తీయాలో నేను దగ్గరుండి నేర్పించానా? చెప్పు. నువ్వు దగ్గరుండి నేర్పించలేదమ్మా, కానీ రోడ్లు ఓడవడం, పునాదులు తీయటం ఇవన్నీ ట్రైనింగ్ లో భాగమే కదమ్మా. అలాగని ఎవరు చెప్పారు నీకు? నువ్వాగు చిట్టమ్మా. ఇదిగో కోకిలమ్మా, పేదవాళ్ళకి అండగా నిలబడతావనుకున్నా. పేదవాళ్ళ కష్టాలను అర్థం చేసుకుని వారికి సేవలు అందిస్తావని మందాకి నీకు బదులు నిన్ను మేయర్ సీట్లో కూర్చోబెడితే నువ్వు కూడా అవకాశవాదిలా మారిపోయి పేదవాళ్ల కష్టార్జితాన్ని దోచుకుంటావా? వాళ్ళని నమ్మించి మోసం చేస్తావా? ఇక ఉపేక్షించేదే లేదమ్మా. ఇప్పుడే, ఈ క్షణమే నేను పార్టీ నుండి సస్పెండ్ చేస్తున్నాను. చిట్టమ్మ గారేరండి? ఎందుకు? ఆవిడతో చెప్పి బయలుదేరతానండి. ఒక్క నిమిషం ఉండండి, ఇప్పుడే వస్తాను.
లేరా? గాలికి ఈ డోర్ కొట్టుకుని చేస్తుంది. సౌండ్ వినలేకపోతున్నాను. ఎవరైనా వచ్చి ఈ డోర్ ముయ్యండ్రా. నా మనవడు శేఖర్ వర్మ ఇంటికి వచ్చాడేంటి? నేను ఇక్కడున్న విషయం తెలుసుకుని వచ్చాడా, లేదంటే అనుకోకుండా వచ్చాడా? శేఖర్ వర్మ, నాన్న శేఖర్ వర్మ. భగవంతుడా, నాకు నోరు లేదన్న విషయం మర్చిపోయి పిలుస్తున్నానే. నా పిలుపు వాడికి ఎలా వినపడుతుంది? నాయనా, ఒక్కసారి ఇటువైపు తిరిగి చూడరా. చూడన్నా, నేను మీ అమ్మమ్మని రా. ఇప్పుడు మళ్ళీ కొట్టుకోవాలక్క? తప్పసలే, ఎన్నిసార్లు తల తగిలినా రెండోసారి కొట్టుకోవాల్సిందే. ఏం బావా? అవునవును, కొట్టుకోండి కొట్టుకోండి. నేను వస్తానండి. ఒక్క నిమిషం అక్క, పాపం ఈయనకేమన్నా పని చూడొచ్చు కదక్క. ఇలా ఎన్నాళ్ళని వీధుల వెంట తిరుగుతాడు? ఏ, అతని ఈదులెంట తిరుగుతూ ఉంటే నీకేటంట బాధ? నాకేం బాధ, కాకపోతే కళ్ళు తిరిగి పడిపోతున్నాడు కదా. ఏదన్నా ఉద్యోగం చూస్తే చక్కగా సంపాదించుకుంటాడు. ఇలా వీధుల వెంట తిరిగి కళ్ళు తిరిగి పడిపోయే అవకాశం ఉండదు అని. ఏటిప్పుడు ఇతనికి మేము ఉద్యోగం చూడాలి. అవునక్క. పాపం, ఇతనికి ఇల్లు లేదు, పాకిలి లేదు, డబ్బు లేదు, ఏమీ లేవు. అవునక్క. నిరుపేద. అవునక్క. బావా, విన్నావా? మన వర్మంట నిరుపేదంట. అవును చిట్టమ్మా, కనీసం 25 కోట్లు కూడా లేని నిరుపేద. తిరగడానికి కార్లు కూడా లేని పేదవాడు. పట్టుమని వాళ్ళింట్లో ఒక్క ఏసీ కూడా లేదనుకో, మరీ అంత పేదవాడు కదా. అవునవును. చిట్టమ్మ గారు, నేను వస్తానండి. ఆగండి, మా చెల్లి మీకేదో ఉద్యోగం చూడమంటోంది. చూడమంటారా? మీ ఇష్టం అండి. ఏంటక్క, మిమ్మల్ని ఉద్యోగం చూడమన్నానని ఎగతాళి చేస్తున్నారా? మీరేం చూడక్కర్లేదు. కోకిలమ్మ పెద్దమ్మని అడిగి ఎక్కడో ఒక చోట నేనే ఈయనకి ఉద్యోగం ఇప్పిస్తాను. నీ స్పీడ్ చూస్తుంటే ఖచ్చితంగా తనకి ఉద్యోగం ఇప్పించేలానే ఉండవు. ఎవర్మా,
తను నీకు ఉద్యోగం ఇప్పిస్తుందంట, చేస్తావా? అభిమానంతో ఇప్పిస్తే ఏ పనైనా చేస్తాను సార్. బాబాయ్ ఏటి ఇలా ఏటి బాబాయ్ ఏదో డల్గా ఆలోచిస్తున్నారేటి? అది నీకు అప్పచెప్పిన పని ఏమైందమ్మా? కాంతమ్మతో సంతకం పెట్టించావా? లేదు బాబాయ్, ఆ ప్రయత్నంలోనే ఉన్నాను బాబాయ్. ఇంకా ఎన్నాళ్ళని ప్రయత్నంలో ఉంటావమ్మా? ఆ ట్రస్ట్ వాళ్ళు నాకు సరిగ్గా 3 రోజులు టైం ఇచ్చారమ్మా. ఈ 3 రోజుల్లో గనక వాళ్ళ ఆస్తి వాళ్ళకు అప్పగించకపోతే నా పేరు మీద ఉన్న యావదాస్తిని లాక్కుంటామని చివరిసారిగా హెచ్చరించారు. ఒకసారి నీతో మాట్లాడదామని వచ్చాను. ప్లీజ్ చిట్టమ్మా, నేను నీకు సొంత బాబాయ్ అనుకుని నాకు ఈ సాయం చేయమ్మా. అచ్చచ్చో, అట అనుకోవడం ఏంటి బాబాయ్? నువ్వెప్పటికీ నా సొంత బాబాయ్. మరి నీ సొంత బాబాయ్ ఆస్తులన్నీ పోగొట్టుకుని నడి వీధిలో బిచ్చగాడిగా నిలబడితే నువ్వు చూడగలవా అమ్మా? బాబాయ్, ఈ చిట్టమ్మ ప్రాణాలతో ఉండగా నీకట్లాంటి పరిస్థితి రానివ్వను బాబాయ్, నాది హామీ. అలా అని నమ్మే ఇంతకాలం ఎదురు చూశానమ్మా. నువ్వు నన్ను సొంత బాబాయ్ అనుకున్నావో లేదో గాని నేను నిన్నెప్పుడు నా సొంత కూతురనే అనుకున్నానమ్మా. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. ఈ రోజు నా ఆస్తి మొత్తం నా పేరు మీదకి రావాలి. అది నువ్వే చేయగలవు, చెయ్యాలి కూడా. అలాగే బాబాయ్, ఇప్పుడే ప్రయత్నిస్తాను. ఏదోటి మాయ చేసైనా నీ ఆస్తి నీ పేరు మీదకి మార్పిచ్చేస్తాను బాబాయ్. నన్ను నమ్ము బాబాయ్. చాలా సంతోషం అమ్మా. నువ్వు చెప్పే శుభవార్త కోసం ఎదురు చూస్తూ ఉంటాను. అత్తగారు, మీరు సాధించిన విషయం మామూలు విషయం కాదు, చాలా గొప్ప విషయం, చాలా అద్భుతమైన విషయం, మేమంతా గర్వపడే విషయం. అత్తయ్య గారి సిగ్గు చూస్తుంటే నాకెంతో ముచ్చటేస్తుందో. బాబా, మీ అమ్మ మీ మావయ్య అవుతున్నారు. ఓకే, ఇంక యాక్టింగ్ స్టార్ట్ చేద్దాం. అత్తయ్య గారు, మీరు మమ్మల్ని ఆపుతున్నారు గాని లేదంటే ఈ పార్టీకి గ్రాండ్ గా పార్టీ ఇచ్చేవాడిని. పార్టీ ఎందుకు బావా? ఇంకా ఎందుకంటే వేడి చిట్టమ్మా, అత్తయ్య గారు ప్రస్తుతానికి మేయర్ అయినా కూడా ఇంకొద్ది రోజుల్లో ఈ కాకినాడ మొత్తానికి ఎమ్మెల్యే కాబోతున్నారు. ఒరే తమ్ముడు, విన్నావా? ఆ కోకిలమ్మ కాకినాడకి ఎమ్మెల్యే అవడమేంట్రా? ఏమో అక్క, వాళ్ళ వాళ్ళకం చూస్తుంటే నువ్వు కూకోవాల్సిన ఎమ్మెల్యే సీట్లో ఆ కోకిలమ్మని కూకోబెట్టేటట్టున్నారు. లేదురా, అలా జరగడానికి వీల్లేదు. వద్దు బావా, ఇది చాలా రహస్యంగా ఉంచాల్సిన విషయం అని నీకు ఆల్రెడీ చెప్పాను కదా. నువ్వు ఇలాగే అరిస్తే ఈ మొక్కలన్నీ ఆ కాంతమత్త చెవిలో పడితే పాపం మా అమ్మని ఎమ్మెల్యే కానుతుందా? నేను మర్చిపోయాను చిట్టమ్మా, నువ్వు చెప్పింది అక్షరాల నిజం. ఇంకా సేపట్లో పార్టీ కార్యకర్తలు వస్తున్నారు. ఎమ్మెల్యే గారు రేపు ఎమ్మెల్యే సీటు కోసం జరగబోయే ఉప ఎన్నికలకి అత్తయ్య గారి కోసం బీ ఫామ్ పంపిస్తున్నారని మా అమ్మ గనక వినిందంటే ఏదో ఒకటి చేసి ఆ బీ ఫామ్ ఆపించేస్తా. ఎమ్మెల్యే గారితో గొడవ పడైనా ఆ ఉప ఎన్నికలకి తానే ఎమ్మెల్యేగా నిలబడుతుంది చిట్టమ్మా. కదా, మరి ఇలాంటి విషయాలు మనం ఎంత రహస్యంగా మాట్లాడుకోవాలి? అయ్యయ్యో, నేను చాలా రహస్యంగానే మాట్లాడుతున్నాను కదా చిట్టమ్మా. అవును బావా, అర్థం అవుతుంది. నువ్వు చాలా రహస్యంగానే మాట్లాడుతున్నావా? అమ్మా కంగారు, నువ్వు ఎమ్మెల్యే కాబోతున్నావా? చూసావా ఎలా మాట్లాడుతుందో? ఒరే తమ్ముడు,
ఇలా రా రా. ఒరే తమ్ముడు, విన్నావా? ఆ ఎమ్మెల్యే గారు మనతో ఒక్క మాట కూడా చెప్పకుండా రేపు జరగబోయే ఉప ఎన్నికల్లో కోకిలమ్మకి బీఫామ్ ఇచ్చి పంపబోతున్నాడంట. అవునే అక్క, అది గనక సంతకం పెట్టిందంటే ఇక నీ బీఫాము లేదు, ఎమ్మెల్యే సీటు లేదు. లేదురా, ఆ బీఫామ్ తెచ్చే వ్యక్తుల్ని నేను ట్రాప్ చేస్తా. వాళ్ళని బుజ్జగించో బెదిరించో, అవసరమైతే డబ్బాస పెట్టైనా సరే ఆ బీఫామ్ నేనే కొట్టేస్తాను. అక్క, నాదో చిన్న డౌటు. ఏంట్రా అది? ఇప్పుడు బీఫామ్ ని జనరల్ గా పార్టీ ఆఫీసులో కదా ఇస్తారు, ఇంటికి ఎందుకు పంపిస్తారు? చెప్పానుగా, నాకు తెలిస్తే గొడవ చేస్తానని. రహస్యంగా కోకిలమ్మ కోసమే ఈ బీఫామ్ ని ఇంటికి పంపిస్తున్నారంట. హ, పంపని ఆ బీఫామ్ లో సంతకం పెట్టేది మాత్రం ఈ కాకినాడ కాంతమ్మే. నువ్వు సూపర్ అక్క. ఇంకెందుకు ఆలస్యం, ఇంటి బయటికెళ్ళి ఆ బీఫామ్ లాక్కుని దాంట్లో సంతకం పెట్టేద్దాం. పద పద. బావా పాపం, ఇంకా సేపట్లో మీ అమ్మ వేనాన్న బాబాయ్ దగ్గర లాక్కున్న ఆస్తంతా ఆయన పేరు మీదకి రాసేపోతుంది. అవును చిట్టమ్మ, మన ప్లాన్ రెడీ చేసావా? ఓ, ఎప్పుడే చేశాను బావా. మన నకిలీ కార్యకర్తలు ఇంకా సేపట్లో వచ్చేస్తున్నారు. మనం అనుకున్నది చేసేస్తారు. ఓకే. మేయర్ కోకిలమ్మ గారికి మేయర్ కోకిలమ్మ గారికి మేయర్ కోకిలమ్మ గారికి మేయర్ కోకిలమ్మ గారికి పద బావా, కాంతమ్మ ఏం చేస్తుందో చూద్దాం పద. మేయర్ కోకిలమ్మ గారికి కోకిలమ్మ గారికి మేయర్ కోకిలమ్మ గారికి మేయర్ కోకిలమ్మ గారికి మేయర్ కోకిలమ్మ గారికి కాంతమ్మ 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 గారికి. రేయ్, చూసావా ఇంతలోనే ఎలా ప్లేట్ మార్చారు? అవునక్క, ఏడది మామూలు పెర్ఫార్మెన్స్ కాదు. ఏ ఎండక గొడుగు పట్టడం అంటే ఇదే. నమస్కారం కాంతమ్మ గారు. ఆ నమస్కారం. కారం కారం ఏంటి ఊరంతా కట్టగట్టుకొని ఇలా వచ్చారు? ఏం లేదు మేడం, మేమంతా కోకిలమ్మ గారికి ఫ్యాన్స్. ఆమెతో ఆటోగ్రాఫ్ తీసుకుందామని వచ్చాం. విన్నావా, వీళ్ళంతా కోకిలమ్మకి ఫ్యాన్స్ అంట. పాపం ఆవిడ గారి ఆటోగ్రాఫ్ తీసుకుందామని వచ్చారంట. అది మనం నమ్మాలంట. పోయేది ఉందక్క, నమ్మేద్దాం. మరే కాంతమత్త, కంగ్రాచులేషన్స్. మీకంతా తెలుసా? తెలియకపోవడానికి రహస్యం ఏంటందత్తా? నువ్వు చేసిన తప్పును తెలుసుకొని సంతకం పెట్టేశావో అంతే కదా. అమ్మా, ఇంటి కోడల్ని నీకు మోసం చేయడానికి మనసు ఎలా వచ్చిందమ్మా? కన్న తల్లిని మోసం చేయడానికి నాకు కూడా మనసు అలాగే వచ్చిందమ్మా. నువ్వు చేసిన దానికి చెల్లుకి చెల్లు సరిపోయింది. అర్థమైందిలే, కుక్క కాటుకి చెప్పు దెబ్బ అంటున్నావు అంతేగా? పర్లేదు కాంతమత్త,
మా అమ్మ భాష నీకు మెల్లిమెల్లిగా అర్థమైపోతుంది. ఏంటి చిట్టమ్మ అర్థమైంది? నేను మరీ అంత బుర్ర తక్కువదాన్ని అనుకున్నావా? మీరు అడగగానే నేను సంతకం పెట్టడానికి? హా? సంతకం పెట్టావు కదా, ఎట్టడానికి అంటున్నావేటి? పిచ్చిదానా, ఒక్కసారి ఆ డాక్యుమెంట్స్ మీద ఏ పేరుతో సంతకం పెట్టానో క్లియర్ గా చూసుకో. అంతే అక్క. అమ్మా చింపే అక్క, చింపే చింపే. నాతోనే సంతకం పెట్టిస్తారా? ఈ కాంతమ్మని మోసం చెయ్యాలంటే పైనుంచి దిగి రావాలిరా. పిల్ల కాకులు, మీ వల్లేమవుతుంది? బీఫామ్ మీద సంతకం పెట్టించాలన్నప్పుడే నాకు అనుమానం వచ్చింది, ఇలాంటి ఏదో ప్లాన్ ఏదో వేసుంటారని. ఏంటి యాక్సిడెంట్ చేసింది కాక పైగా దబాయిస్తున్నావా? ఉండు, పోలీసులకు ఫోన్ చేస్తాను. ఎంతటి దానికి పోలీసుల దాకా ఎందుకు సార్? మా వల్ల తప్పు జరిగింది, క్షమించండి సార్. ఏంటి క్షమించేది? ఈ కార్ రేట్ ఎంతో తెలుసా? నా రేంజ్ అంటే మీకు తెలుసా? డొక్కు బండేసుకొచ్చి నా కారును గుద్దేశారు. కంట్రీ బ్రూట్స్. ఎక్స్క్యూజ్ మీ, జరిగిన దానికి వాళ్ళు సారీ చెప్పారు కదా, అయినా జరిగిన యాక్సిడెంట్ లో మీ మిస్టేక్ కూడా ఉందిగా. ఏయ్, ముస్టోడివి ముస్టోడ్లా ఉండు. ఎక్స్ట్రాల్ చేయకు. అసలు నీకేం తెలుసని మాట్లాడుతున్నావు? హలో, ఆయన ముస్రాడని నీకెవరు చెప్పారు? చిట్టమ్మ గారు, మాటలతో అనవసరం. నా కార్కి డ్యామేజ్ అయింది. దీనికి పెయింటింగ్ వేయించాలంటే తక్కువలో తక్కువ 3 లక్షలు అవుతుంది. ఆ డబ్బులు ఎవరిస్తారు? మీ తాతిస్తాడా? ఇదిగోండి, కాసంత మర్యాదగా మాట్లాడండి. నువ్వు ఆగక్క. ఏంటండి, మీరు కనుక బ్రేక్ కొట్టకపోయిండుంటే అసలు మేము వచ్చి మీకు గుద్దుండే వాళ్ళమే కాదు తెలుసా? ఏయ్, మీరు చేసిన పని వల్ల ఇప్పటికి 10 నిమిషాలు టైం వేస్ట్ అయింది. నిమిషానికి నేను ఎంత సంపాదిస్తానో తెలుసా? ఇప్పుడు వేస్ట్ అయిన టైంకి నాకు ఎంత లాస్ అవుతుందో తెలుసా? హలో, ఎక్స్క్యూజ్ మీ. రేయ్, ఏంట్రా నీ గొడవ? బోడి ఇంగ్లీష్ ఒకటి, మధ్యలో నువ్వేంట్రా? సారీ సార్, మాటకొస్తే వాళ్ళేదో లేబర్ లాగా, మీరేదో పెద్ద విఐపి లాగా మాట్లాడుతున్నారు. మీరు అంత పెద్ద విఐపి అయితే ఇదే కంపెనీ కార్ టాప్ అండ్ కొనుక్కోవచ్చు కదా. బేసిక్ మోడల్ ఎందుకు కొన్నట్టు? బేసిక్ మోడల్ ఏంటి? ఎస్, ఈ కంపెనీ కార్ బేసిక్ మోడల్ 32 lakhs. అదే టాప్ అండ్ మోడల్ అయితే 52 lakhs, ఎక్స్క్లూడింగ్ రోడ్ ట్యాక్స్, ఇన్సూరెన్స్. కానీ తమరు టాప్ అండ్ కొనలేక బేసిక్ మోడల్ కొనుక్కున్నారు. పైగా ఫ్యాన్సీ నంబర్ కొంటే ₹1,00,000 ఖర్చు అవుతుందని ఆర్టీఓ వాళ్ళు ఏ నంబర్ ఇస్తే ఆ నంబరే తీసుకున్నారు. ఎందుకంటే తమరు పెద్ద విఐపి కదా. క్షమించాల్సింది నువ్వు కాదు, వాళ్ళు. లేదంటే వాళ్ళు చెప్పినట్టు గోదాట్లో వేసేయగలరు. మీ సంగతి తర్వాత చూస్తాను. ఎలా? వస్తానండి. చాలా థ్యాంక్స్ అండి. సమయానికి వచ్చి ఆ ఎదవ నోరు మూయించారు, లేదంటే మా పరువు పోయిండేదే. అతనికి విషయం తక్కువ, బిల్డప్ ఎక్కువగా ఉంది. అందుకే చిన్న స్ట్రోక్ ఇచ్చాను. వస్తాను. ఏమండి అక్క, ఆయన అక్కడ ఇక్కడ తిరగడం దేనికి? మన ఇంటికి రమ్మని చెప్పక్క. వంట చేశాను కదా,
అందులోనే ఎంతో కొంత ఆయనకి పెట్టొచ్చు. నేను చెప్పడం దేనికి సల్లి, నువ్వే పిలవచ్చుగా. ఏమండి, మీరు ఆ వీధి ఈ వీధి తిరగడం దేనికి? మా వీధికి రండి. ఈ రోజుకి సరిపడా భోజనం నేనే ఇస్తాను. విన్నారు కదండి, అది అసలు విషయం. మీరు రాకపోతే పాపం మా చెల్లి ఫీలింగ్ అయిపోతాయి. మరి వెళ్దామేటే? అలాగేనండి. అభిమానంతో పిలిస్తే కాదంటానా? తప్పకుండా వస్తాను. లత గారు, ఇప్పుడు మీరు హ్యాపీనా? పద. సార్, ఏం మాట్లాడుతున్నారు మీరు? అతను మనలాంటి మనిషే కదా సార్. ఆకలితో ఉన్నాడు కాబట్టి అన్నం పెట్టడానికి తీసుకొచ్చుంటుంది. ఈ మాత్రం దానికి ఏదో నేరం చేసినట్టు అంతలా అరుస్తున్నారేంటి? నేరమే రవిచంద్ర. ఇలాంటి నమ్మక ద్రోహుల్ని, నయవంచకుల్ని నమ్మించి వెన్నుపోటు పొడిచే వాళ్ళకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. సార్, మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు సార్. మేము నమ్మక ద్రోహులం, నయవంచకులమేంటి సార్? ముమ్మాటికి మీరు నమ్మక ద్రోహులే, నయవంచకులే. నమ్మించి గొంతుకోయడం మీ రక్తంలోనే ఉందిరా. వీరనారాయణ గారు, మీ కథంతో ముందే పరిచయం ఉందా? వాడు మీకేమైనా నమ్మక ద్రోహం చేశాడా? అతని మీద అంత కోపం చూపిస్తున్నారు? చెప్పండి. అదేం కాదమ్మగారు, నేను పరిగెత్తుకుంటూ వచ్చాను. జారి పడిపోతుంటే ఆయన నన్ను పట్టుకున్నారు. అది చూసిన బాబాయ్ ఏమో అపార్థం చేసుకుని ఆయన్ని తిడుతున్నారు, అంతే. అవునండి, నేను కావాలని ఈ అమ్మాయిని పట్టుకోలేదు. తాను పడబోతుంటే పట్టుకున్నాను. ఇందులో నా తప్పేమీ లేదు. చాలా ఆపరా, చాలా ఆపరా. మీ నక్క వినయాలకి, మీ అమాయకపు యాక్టింగ్లకి వీళ్ళంతా పడిపోతారేమో గాని నేను పడను. ఇదే లాస్ట్ అండ్ ఫైనల్. ఇంకొక్కసారి గనక నాకు ఈ చుట్టుపక్కల కనిపించావో నీ ప్రాణం తీసేస్తా. పోరా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.